అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. మన పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ మానవ జీవితాలకు ఉపయోగపడే కథలు ఎన్నో ఉన్నాయి. నిజానికి అవన్నీ జరిగిన చరిత్రలే. వాటిలో ధర్మాన్ని ప్రబోధించేవి కొన్ని అయితే విజ్ఞానాన్ని కలిగించేవి మరికొన్ని. అలానే హృదయాన్ని తాకే ప్రేమ కథలు కూడా మన పురాణాలలో ఎన్నో ఉన్నాయి. అటువంటి కథల్ని పురాణాలలో ప్రేమ కథలు శీర్షిక క్రింద మన అజిగవలో చెప్పుకుందాం. అందులో భాగంగా ఈరోజు మార్కండేయ పురాణంలోని మదాలస కువలయాశ్వుల అందమైన అద్భుతమైన ప్రేమ కథను సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఈ కథలే కాదు, మీకు పురాణాలలో ఫలానా కథ తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియో క్రింద కామెంట్ చేయండి. వెంటనే కాకపోయినా వీలు వెంబడి తప్పకుండా చెబుతాను. అజిగవ మనందరిది. మన భాషా సాహిత్యాలను మన తరువాత తరాలకు కూడా అందించాలనే సత్సంకల్పంతో ఏర్పడిన సాహితీ ఛానల్. ఇక కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలానే నాదో చిన్న మాట. మీలో ఎవరికైనా సాహితీ సంబంధమైన విషయాల గురించి నా సహాయం అవసరం అయితే rajanptsk@gmail.comకు ఈమెయిల్ చేయండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక మదాలస కువలయాశ్వుల ప్రేమ కథలోకి ప్రవేశిద్దాం. పూర్వం శత్రుజిత్తు అనే రాజు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తుండేవాడు. అనేక యజ్ఞములు చేసిన పుణ్యఫలంగా అతనికి ఋతధ్వజుడనే కుమారుడు కలిగాడు. ఆ ఋతధ్వజుడు యవ్వనంలోకి వచ్చేసరికి సమస్త విద్యల్లోనూ ఆరితేరాడు. అంతటి పరాక్రమశాలి, బుద్ధిమంతుడు, ఈ కాలంలో ఉండడం అపూర్వం అన్నంతగా ప్రఖ్యాతి పొందాడు. అతని సుగుణాల కారణంగా గొప్ప గొప్ప వారెందరో అతనికి స్నేహితులయ్యారు. అటువంటి వారిలో నాగలోకవాసులైన 2 యువకులు ఉన్నారు. వాళ్ళు అశ్వతరుడనే నాగరాజు కుమారులు. వారిద్దరికీ ఋతధ్వజునితో గాఢమైన మైత్రి ఏర్పడింది. పగలంతా మానవ రూపాలలో అతనితో విద్యాగోష్ఠుల్లోనూ ఆటపాటల్లోనూ గడిపి రాత్రి అయ్యేసరికి వాళ్ళ నాగలోకం వెళ్ళిపోతుండేవాళ్ళు. అలా కొంతకాలం గడిచింది. ఒకనాడు నాగరాజు తన కుమారుల్ని పిలిచి, నాయన్లారా, మీరు చాలా కాలంగా పగటి వేళల్లో నాకు కనిపించడం లేదు. ఆ సమయంలో భూలోకం వెళుతున్నారని తెలిసింది. మీకు ఆ మనుష్యలోకంపై అంత ఇష్టం ఎందుకు కలిగింది అని ప్రశ్నించాడు. అందుక నాగకుమారుడు ఋతధ్వజుని గురించి చెప్పి అటువంటి గొప్ప వ్యక్తిని తామింతవరకు చూడలేదన్నారు. అతనితో స్నేహం తమకు చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తుందంటూ ఆ ఋతధ్వజుని గుణగణాలను ఎంతగానో పొగిడారు. అప్పుడు ఆ అశ్వతరుడు తన కుమారులతో, కుమారులారా, అంతటి ఉత్తమ స్నేహితునికి తప్పక ఉపకారం చేయాలి. మన దగ్గర అంతులేని సంపద ఉంది. అతనికి సంతోషం కలిగేలా విలువైన కానుకలివ్వండి. మీకు ఇంతటి ఆనందం కలిగిస్తున్న స్నేహితునికి ప్రత్యుపకారం చేయడం స్నేహధర్మం కూడాను అన్నాడు. అప్పుడు ఆ నాగకుమారుడు, పితృదేవ, మనం ఇద్దామన్నా ఆ ఋతధ్వజుని వద్ద లేనివంటూ ఏవీ లేవు. అతగాడు నిరంతరం ఎందరో బ్రాహ్మణులకు, పేదలకు దోసెళ్ల కొద్దీ ధనాన్ని, విలువైన వస్త్రాలను, రత్నహారాలను దానం చేస్తుంటాడు. ఇక విద్య విషయంలో అతనికి సాటి వచ్చేవారిని మేమింతవరకు చూడనే లేదు. గొప్ప గొప్ప పండితులు కూడా అతని వద్ద ధర్మ సందేహాలు తీర్చుకుని వెడుతుంటారు. అటువంటి వానికి ఇంక మనం ఇవ్వగలిగేదేముంది? అయితే అతనికి ఒకే ఒక్క విచారం ఉంది, కానీ ఆ విచారం మనం ఎవ్వరం తీర్చగలిగేది కాదు అన్నారు. అప్పుడు ఆ అశ్వతరుడు, ఏమిటి నాయనలారా అతని విచారం? అయినా ఈ సృష్టిలో సాధించడానికి కష్టమైన కార్యాలుంటాయి, కానీ అసాధ్యమైన కార్యాలంటూ ఏవీ ఉండవు. సంకల్ప బలం, పట్టుదల ఉండాలే కానీ ఏ లోకవాసుడైనా సాధించలేనిది అంటూ ఏదీ లేదు. అమృతం తీసుకువచ్చి తన తల్లి దాస్యం విడిపించాడు గరుత్మంతుడు. తన తపస్సుతో నక్షత్ర మండలాన్నే పొందాడు ధ్రువుడు. ఇవన్నీ వాళ్ళు సాధించకపోవడం అందరూ వాటిని అసాధ్యాలుగానే అనుకున్నారు. కానీ తమ సంకల్ప బలంతో, అలుపెరుగని ప్రయత్నంతో అనుకున్నది సాధించి చూపించారా మహానుభావులు. కనుక నాయన్లారా, అసాధ్యం అన్న మాటను పక్కన పెట్టండి. మీ మిత్రునికి ఉన్న విచారం ఏమిటో చెప్పండి. మన ప్రయత్నం మనం చేద్దాం అన్నాడు.
ఆ మాటలకు సంతోషించిన ఆ నాగకుమారులు తమ తండ్రితో, తండ్రి, కొంతకాలం క్రితం ఆ ఋతధ్వజుడు మాకు మాటల సందర్భంలో చెప్పిన ఓ వృత్తాంతాన్ని మీకు చెబుతాం వినండి. ఒకసారి ఋతధ్వజుని తండ్రి అయిన శత్రుజిత్తు దగ్గరకు గాలవుడు అనే ముని వచ్చాడు. అతని వెంట ఉచ్చైశ్రవం వంటి ఒక గుర్రం కూడా ఉంది. ఆ ముని రాజుతో, మహారాజా, మా ఆశ్రమాన్ని కొంతకాలంగా ఒక రాక్షసుడు వేధిస్తున్నాడు. రకరకాల జంతువుల రూపాలు ధరించి ఆశ్రమాన్నంతా పాడు చేస్తున్నాడు. ఆ రాక్షసుణ్ణి నా తపశ్శక్తితో బూడిద చేయగలను, కానీ అటువంటి తుచ్చుడి కోసం నా తపశ్శక్తి వినియోగించడం నాకు ఇష్టం లేదు. ఒకనాడు నేను ఆ రాక్షసుడిపై కోపంతో వేడి నిట్టూర్పులు విడుస్తున్నప్పుడు ఆకాశం నుండి ఈ గుర్రం భూమి మీదకు వచ్చింది. ఆకాశవాణి నాతో, గాలవా, ఇది సామాన్యమైన అశ్వం కాదు. నీటిలోనూ భూమి మీద ఆకాశంలోనూ కూడా పరుగులు తీయగలదు. భూమండలం మొత్తాన్ని ఎటువంటి అలుపు లేకుండా తిరిగి రాగలదు. ఆ కారణంగా ఈ అశ్వానికి కువలయము అన్న పేరు వచ్చింది. శత్రుజిత్తు కుమారుడైన ఋతధ్వజుడు ఈ అశ్వాన్ని అధిరోహించి ఆ రాక్షసుణ్ణి సంహరించగలడు అని చెప్పింది. మహారాజా, నేను మీ వద్దకు వచ్చిన కారణం మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది అన్నాడు. రాజు సంతోషంగా తన కుమారుడికి ఎన్నో మంగళవచనాలు పలికి ఆ ముని వెంట పంపించాడు. ఆశ్రమం చేరుకున్న మరుక్షణం నుండే ఋతధ్వజుడు ఆ కువలయమనే అశ్వాన్ని అధిరోహించి ఆశ్రమ రక్షణ చేయసాగాడు. ఒకనాడా రాక్షసుడు వరాహం రూపంలో మునివాకిటిలో ప్రవేశించి బీభత్సం సృష్టించసాగాడు. మునికుమారుల ఆర్తనాదాలు విన్న ఋతధ్వజుడు వెంటనే ధనుర్బాణాలు ధరించి తన కువలయాశ్వాన్ని అధిరోహించి ఆ వరాహాన్ని తరమసాగాడు. కువలయాశ్వాన్ని అధిరోహించినవాడు కావడం వల్ల ఆ తరువాత కాలంలో ఋతధ్వజునకు కువలయాశ్వుడనే పేరు కూడా కలిగింది. ఆ కువలయాశ్వుడు విడిచిన ఓ బాణం సూటిగా వెళ్ళి ఆ వరాహానికి గుచ్చుకుంది. ఆ బాణం దెబ్బకు విలవిల్లాడుతూనే అది అతనికి అందకుండా పరుగులు తీయసాగింది. అలా కొన్ని యోజనాల దూరం పాటు వెళ్ళాక ఒకచోట ఒక పెద్ద గోతిలోకి దూరిందా వరాహం. ఋతధ్వజుడు కూడా తన అశ్వాన్ని ఆ గోతిలోకి దౌడు తీయించాడు. అదొక పెద్ద సొరంగ మార్గంలా ఉంది. అతడు ఆ మార్గం గుండా వెళ్ళగా వెళ్ళగా ఒకచోట ఓ పాతాళ నగరం కనిపించింది. ఎంతో వైభవంగా ఉన్న ఆ నగరంలో ఎక్కడ మనిషి జాడన్నదే లేదు. ఆ నగర వింతలకు ఆశ్చర్యపోతూ వరాహ రూపంలో అటుగా వచ్చిన రాక్షసుణ్ణి వెతుకుతూ తిరగసాగాడు కువలయాశ్వుడు. ఇంతలో ఒక స్త్రీ వడివడిగా ఒక భవనం వైపు నడిచి వెళ్ళడం చూశాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, బోటి, నీవెవరవు? ఎక్కడకు వెళుతున్నావు? ఈ నగర విశేషాలేమిటి అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పకుండా అలా నడుచుకుంటూనే ఒక భవనంలోకి ప్రవేశించింది. కువలయాశ్వుడు కూడా తన గుర్రాన్ని ఒకచోట ఉంచి తాను కూడా ఆ భవనంలో ప్రవేశించాడు. ఆ భవంతిలో ఒకచోట అతనికి మహాసౌందర్య రాశి అయిన ఒక యువతి కనిపించింది. రతీదేవిలా ఉన్న ఆమెను చూసి అలానే నిశ్చేష్టుడైపోయాడు కువలయాశ్వుడు. ఆ యువతి కూడా నవమన్మథాకారునిలా ఉన్న కువలయాశ్వుని అలానే చూస్తుండిపోయింది. అప్పుడా కువలయాశ్వుడు ఆమెతో, ఓ సుందరాంగి, నీవెవరవు? ఇంతటి నిర్జనమైన నగరంలో నీవెందుకున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ సుందరి తన స్నేహితురాలి వంక చూసింది. ఆమె కువలయాశ్వుడితో ఇలా చెప్పసాగింది, రాకుమార, విశ్వావసుడనే ప్రసిద్ధి చెందిన గంధర్వరాజు ఉన్నాడు. అతని ముద్దుల కూతురే మహాసౌందర్య రాశి అయిన ఈ మదాలస. ఈమె ఒకనాడు తన ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా వజ్రకేతు అనే రాక్షసుని కుమారుడైన పాతాళకేతువు అనేవాడు ఈమెను మాయతో బంధించి ఇక్కడకు తీసుకువచ్చాడు. రాబోయే త్రయోదశి రోజున మా మదాలసను పెండ్లాడడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నా స్నేహితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పుడు గోమాత అయిన సురభి ఈమెను కాపాడి, ఓ మహావీరుడు భూలోకం నుండి ఇక్కడికి వస్తాడని, అతడు పాతాళకేతుని సంహరించి నిన్ను పెళ్ళాడతాడని చెప్పింది. అలా తనను కాపాడే మహావీరుని కోసం నా చెలి 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. ఇది నా స్నేహితురాలి కథ. ఇక నేనెవరంటావా? నా పేరు కుండల, వింధ్యవంతుని కుమార్తెను. నా భర్త అయిన పుష్కరమాలిని ఒక దానవుడు హతమార్చాడు. నా భర్తకు ఉత్తమగతులు కలగడం కోసమని నేను ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ
అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ కాలం గడుపుతున్నాను. నా స్నేహితురాలైన ఈ మదాలసను పాతాళకేతువు అపహరించాడని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. ఆ పాతాళకేతు ప్రస్తుతం ఓ వరాహం రూపంలో ఉన్నాడు. ఆ దురాత్ముని యాగరక్షణ చేస్తున్న ఒక వీరవరుడు బాణంతో కొట్టాడట. దానితో ఆ రాక్షసుడు ప్రాణభయంతో ఇక్కడకు పారిపోయి వచ్చాడు. ఇంతకు మహాశయ, మీరెవరు, మీ కథేమిటి అని అడిగింది. అప్పుడు కువలయాశ్వుడు నవ్వుతూ జరిగిన కథంతా చెప్పాడు. ఆ పాతాళకేతుని భయంతో పరుగులు పెట్టించినవాడు తాను వలచినవాడు ఒక్కడే అని తెలియడంతో మదాలస పరమానందభరితురాలయ్యింది. అప్పుడు కుండల కువలయాశ్వునితో, మీ ఇద్దరి మనస్సులు కలిశాయి కనుక ఇదే శుభముహూర్తం, వెంటనే నా చెరిని వివాహం చేసుకో అని అంటూనే తమ కులగురువైన తుంబురుణ్ణి తలంచుకుంది. దానితో ఆ మహానుభావుడు అక్కడ ప్రత్యక్షమై మదాలస కువలయాశ్వుల వివాహాన్ని శాస్త్రోక్తంగా జరిపించి అదృశ్యుడయ్యాడు. కుండల కూడా వారికి అనేక శుభవచనాలు పలికి ఆకాశ మార్గంలో పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్ళిపోయింది. కువలయాశ్వుడు తన భార్య అయిన మదాలసను గుర్రంపై ఎక్కించుకొని భూలోకం బయలుదేరాడు. విషయం తెలుసుకున్న పాతాళకేతువు తన రాక్షస సైన్యంతో కలిసి వారిపై విరుచుకుపడ్డాడు. కానీ కువలయాశ్వుని పరాక్రమం ముందు వాళ్ళెంతోసేపు నిలవలేకపోయారు. పోరు మొదలైన కాసేపటికే పాతాళకేతుతో సహా ఆ రాక్షస సైన్యమంతా మట్టిగరిచింది. కువలయాశ్వుడు ఆనందంగా తన భార్యతో కలిసి తమ నగరానికి వెళ్ళాడు. తండ్రితో జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. తన కుమారుని ప్రయోజకత్వానికి ఆ శత్రుజిత్తు ఎంతగానో పొంగిపోయాడు. అక్కడ నుండి ఆ మదాలస ఒక ప్రక్క భక్తితో అత్తమామలకు సేవలు చేస్తూనే మరో ప్రక్క భర్తతో కలిసి సకల సుఖాలను అనుభవిస్తూ ఆనందంగా కాలం గడపసాగింది. కువలయాశ్వుడు కూడా తల్లిదండ్రులకు భార్యకు ఒక ప్రక్క సంతోషం కలిగిస్తూనే మరోవైపు తన దివ్యాశ్వంపై సంచరిస్తూ మునుల ఆశ్రమాలను జనపదాలను రక్షించసాగాడు. అలా కొంతకాలం గడిచింది. ఇదిలా ఉండగా పాతాళకేతువు తమ్ముడైన తాళకేతువు అనేవాడు తన అన్న మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం కాచుకుని ఉన్నాడు. కువలయాశ్వుడు భూమండలమంతా తిరుగుతున్న విషయం తెలిసిందతనికి. దానితో అతగాడు కువలయాశ్వుని కంటపడేలా యమునా తీరంలో ఒక ఆశ్రమం నిర్మించి మునివేషం వేసుకుని కూర్చున్నాడు. అతడు అనుకున్నట్టుగానే కువలయాశ్వుడు ఆ ప్రదేశానికి వచ్చి మునివేషంలో ఉన్న తాళకేతువుకు నమస్కరించాడు. నేను మీకేమన్నా సహాయం చేయగలనా స్వామి అంటూ వినయపూర్వకంగా ప్రార్థించాడు. అప్పుడా తాళకేతువు, నాయనా, నేను ప్రజాక్షేమం కోరి వరుణుడి కొరకై ఒక యజ్ఞం చేయదలిచాను. అది జలంలో ఉండి చేయాలి. నేను ఆ యజ్ఞం పూర్తి చేసి వచ్చే వరకు నా ఆశ్రమాన్ని కాపాడుతూ ఉండు. అలానే నీ కంఠాభరణాన్ని కూడా నాకివ్వు, అది యజ్ఞదక్షిణగా ఉపయోగపడుతుంది అన్నాడు. కువలయాశ్వుడు సంతోషంగా తన కంఠాభరణాన్ని తాళకేతువుకి ఇచ్చాడు. మీరు వచ్చేంతవరకు ఈ ఆశ్రమానికి రక్షగా ఉంటాను అన్నాడు. ఆ తాళకేతువు తన పన్నాగం పారినందుకు సంతోషిస్తూ ఆ కంఠాభరణాన్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అలా ఆ రాక్షసుడు కొన్ని రోజుల తరువాత శత్రుజిత్తు నగరానికి వెళ్ళాడు. అక్కడ మహారాజుతో కువలయాశ్వుడు రాక్షసులతో పోరాడుతూ వీరమరణం పొందాడని, అతని గుర్రాన్ని కూడా రాక్షసులు అపహరించారని చెప్పాడు. మా మునుల కోసం ప్రాణత్యాగం చేసిన ఆ కువలయాశ్వునికి తామే అంతిమ సంస్కారాలు కూడా పూర్తి చేశామన్నాడు. అతని గుర్తుగా ఈ కంఠాభరణం మీకు ఇచ్చి వెళ్ళడానికి వచ్చానని చెప్పి ఆ ఆభరణాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. తన భర్త మరణించాడని తెలిసిన మరుక్షణం మదాలస ప్రాణాలు విడిచిపెట్టేసింది. ఇక రాజు రాణి దుఃఖానికైతే అంతే లేదు. వాళ్ళ భరించలేని బాధతోనే కోడలికి కూడా అంత్యేష్టి సంస్కారాలు పూర్తి చేశారు. మరికొన్ని రోజుల తరువాత ఆ తాళకేతువు తన ఆశ్రమానికి వెళ్ళాడు. అతడు కువలయాశ్వునితో, యువరాజా, నా యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయింది, నీవిక క్షేమంగా వెళ్ళి రావచ్చు అని అతన్ని ఆశీర్వదించి పంపించి వేశాడు. అటుపై తన ఆశ్రమంతో సహా అదృశ్యుడయ్యాడు. కువలయాశ్వుడు అనేక రోజుల తరువాత తిరిగి తన భార్యను చూడబోతున్నానన్న ఆనందంతో నగరానికి వెళ్ళాడు. కుమారుణ్ణి చూసిన రాజు రాణి ఆశ్చర్యానికి ఆనందానికి అంతే లేదు. అంతలోనే వారికి కోడలు గుర్తుకు రావడంతో దుఃఖం పొంగుకొచ్చింది. విషయమంతా తెలుసుకున్నాడు కువలయాశ్వుడు.
మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు. తాను చనిపోయాననుకుని తన భార్య ప్రాణాలు విడిచిపెట్టేసిందంటే ఆమె అనురాగం ఎంత గొప్పదో కదా అనుకుంటూ కుమిలి కుమిలి ఏడవసాగాడు. తనకెందుకు చావు రాలేదనుకుంటూ భోరున విలపించసాగాడు. తల్లిదండ్రుల మిత్రుల అనునయ వాక్యాలతో చాలాసేపటికి తెప్పరిల్లాడు. అలా మరికొంతకాలం గడిచింది. మరలా వివాహం చేసుకోమని ఎవరెంతల్లా చెప్పినా కువలయాశ్వుడు ససేమిరా అన్నాడు. నా జీవితంలో భార్యస్థానం కేవలం మదాలసుకు మాత్రమే సొంతమని, మరో స్త్రీవంక తాను కన్నెత్తి కూడా చూడనని అన్నాడు. ఈనాటికి అలానే జీవించసాగాడు. ఇది తండ్రి మా మిత్రుని కథ. మనం అతనికి ఏమన్నా సహాయం చేయాలి అనుకుంటే ఆ మదాలసను బ్రతికించి తీసుకురావాలి. కానీ అది అసాధ్యం కదా అన్నారా నాగకుమారుడు. అప్పుడా అశ్వతరుడు, ఆహా, ఎంత అన్యోన్యమైన జంటవారిది. సరే, నేను నా వంతు ప్రయత్నం చేస్తాను అంటూ ఆ అశ్వతరుడు తన కుమారుల్ని పంపించి వేశాడు. అటుపై హిమాలయాలకు వెళ్ళి సరస్వతీదేవి గురించి తపస్సు ప్రారంభించాడు. అశ్వతరునికి తోడుగా అతని సోదరుడు కంబలుడు కూడా తపస్సు చేయసాగాడు. అశ్వతరుని తపస్సుకు సంతోషించిన సరస్వతీదేవి అతని ముందు ప్రత్యక్షమయ్యింది. ఏం వరం కావాలో కోరుకొమ్మంది. సమస్త భువనాలకు సంబంధించిన సంగీత జ్ఞానాన్ని తమకు వరంగా అనుగ్రహించమని ప్రార్థించాడు అశ్వతరుడు. అమ్మవారు చిరునగవుతో తథాస్తు అని దీవించి అదృశ్యరాలయ్యింది. అటుపై ఆ సోదరులిద్దరూ తమకు లభించిన దివ్య సంగీత జ్ఞానంతో పరమశివునికై తపస్సు మొదలుపెట్టారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా నిరంతరం అనేకానేక సంగీత రీతులతో ఆ సాంబశివుని ఆరాధించసాగారు. అలా ఆ అన్నదమ్ముల సంగీత తపస్సు చాలా కాలం పాటు కొనసాగింది. లోకేశ్వరుడైన ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై దివ్యమంగళ విగ్రహంతో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడా అశ్వతరుడు, దేవాధిదేవ, కువలయాశ్వని భార్య అయిన మదాలస చనిపోయే సమయానికి ఏ వయస్సుతో ఉందో ఆ వయస్సుతోనే నాకు కుమార్తెగా జన్మించాలి. ఆమెకు పూర్వజన్మ జ్ఞానం కూడా ఉండాలి అన్నాడు. అప్పుడు మహాదేవుడు అశ్వతరునితో, అశ్వతర, నీవు కోరిన వరం అనుగ్రహిస్తున్నాను. నీవు నీ నగరానికి వెళ్ళి పితృశ్రాద్ధం చేయి. అటుపై పిండభాగాలలో మధ్యమ భాగాన్ని భుజించు. నీ మధ్య పడగ నుండి మదాలస తప్పక జన్మిస్తుంది అని అనుగ్రహించి అంతర్ధానమైపోయాడు. అశ్వతరుడు పరమానందంతో తన సోదరునితో కలిసి తమ నాగలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ పరమేశ్వరుడు చెప్పినట్టుగా పితృశ్రాద్ధం చేసి మధ్యమ పిండాన్ని భుజించాడు. ఆ వెంటనే అతని మధ్య పడగ నుండి మదాలస జన్మించింది. అశ్వతరుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ విషయం బయటకు పొక్కనీయకుండా నమ్మకమైన అంతఃపురకాంతలకు ఆమె బాధ్యత అప్పగించి తన కుమారుల వద్దకు వెళ్ళాడు. వారితో, నాకొకసారి మీ మిత్రుని చూడాలని ఉంది, అతన్ని మన లోకానికి తీసుకురండి అన్నాడు. వాళ్ళ మరుసటి రోజు కువలయాశ్వుని దగ్గరికి వెళ్ళి, మా తండ్రి గారు నిన్ను చూడాలనుకుంటున్నారు, నీవు మాతో నాగలోకం రాగలవా అని అడిగారు. పెద్దలంటే ఎంతో భక్తి గౌరవం ఉన్న కువలయాశ్వుడు వెంటనే వారితో కలిసి నాగలోకం వెళ్ళాడు. ఆ నాగకుమారుడు కువలయాశ్వునికి నాగలోక వైభవాన్నంతా చూపించి తమ తండ్రి సన్నిధికి తీసుకువెళ్ళారు. అశ్వతరుడు కువలయాశ్వుని ఆలింగనం చేసుకుని ఎంతగానో ఆదరించాడు. అతని ఆనందం కోసం నృత్య సంగీత విభావరుల్ని ఏర్పాటు చేశాడు. స్వయంగా దగ్గరుండి మరీ అతిథి మర్యాదలు చేయసాగాడు. నాగలోకానికే ప్రత్యేకమైన వంటలతో విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశాడు. తన ఇద్దరు కుమారులతోనూ కలిసి కువలయాశ్వునితో కబుర్లు చెబుతూ కాలం గడపసాగాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడా నాగరాజు కువలయాశ్వునితో, నాయన, నీతో సమయం గడపడం మాకు మహదానందంగా ఉంది. మాకు అతిథిగా వచ్చిన నీకు ఏదైనా వరం ఇవ్వాలని నా మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. కోరుకో, ఏమడిగినా ఇస్తాను అన్నాడు. అప్పుడు కువలయాశ్వుడు, మహాత్మా, మీ వంటి లోకపాలకుల అభిమానం సంపాదించడం కంటే వేరే భాగ్యం ఏముంటుంది? అయినా పెద్దలు వరం ఇస్తానన్నప్పుడు కోరుకోవడం సంప్రదాయం కనుక అడుగుతున్నాను. సర్వకాల సర్వావస్థల్లోనూ నా మనస్సు ఎప్పుడు ధర్మ మార్గంలోనే చరించేటట్టుగా వరం అనుగ్రహించండి అన్నాడు. అతని ధర్మతత్పరతకు
పొంగిపోయాడు అశ్వతరుడు. అట్లే అగుగాక అని దీవించాడు. మరలా అతనితో, మరింకేదైనా వరం కూడా కోరుకో, అది మానవలోక ధర్మాల ప్రకారం అసాధ్యమైనది అయినా సరే తప్పక అనుగ్రహిస్తాను అన్నాడు. కువలయాశ్వుడు తడపటాయిస్తూనే తన మిత్రుల వంక చూశాడు. అప్పుడు వారు అశ్వతరునితో, తండ్రి, ఓ దురాత్ముని మంత్రాంగం కారణంగా కువలయాశ్వుని భార్య మరణించింది. ఆమెకు భర్తే సర్వస్వం. తన భర్త మరణించాడన్న ఓ అసత్యపు మాట విన్న మరుక్షణం ఆమె తన ప్రాణాలను వదిలివేసింది. ఆనాటి నుండి మా మిత్రుడు మరో వివాహం కూడా చేసుకోకుండా నిరంతరం ఆమెనే స్మరిస్తూ కాలం గడుపుతున్నాడు. మా మిత్రునికి ఉన్న కోరిక ఒక్కటే, మరణించిన తన భార్యను కనీసం ఒక్కసారైనా సశరీరంగా చూడాలని అన్నారు. అప్పుడు కువలయాశ్వుడు కూడా అశ్వతరునితో, తండ్రి, నన్నే ఆరాధిస్తూ ప్రాణాలు విడిచిన నా ప్రాణసఖి రూపాన్ని ఒక్కసారైనా చూసే భాగ్యాన్ని కలిగించండి అని వేడుకున్నాడు. నాగరాజు చిరునవ్వులు చిందించాడు. వెంటనే మదాలసను పిలిపించి, రాకుమారా, ఈమెనా నీ భార్య అని నవ్వుతూ ప్రశ్నించాడు. మదాలసను చూడగానే కువలయాశ్వుడు ఆనందడోలికలలో మునిగిపోయాడు. తాను చూసేది కలో నిజమో తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. హా నా ప్రాణమా అని గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. మదాలస కూడా భర్తను చూసిన క్షణంలో బ్రహ్మానంద స్థితిని పొందింది. స్పృహ తప్పిన అతణ్ణి తన ఒడిలోకి తీసుకుని సపర్యలు చేసింది. అశ్వతరుడు కూడా కువలయాశ్వునికి ఉపచారాలు చేసి సేదదీర్చాడు. ఆపై కువలయాశ్వునితో మదాలస ఎలా పునర్జీవితురాలయ్యిందో ఆ కథంతా చెప్పాడు. కువలయాశ్వునికి మరొక్కసారి కన్నీరు పొంగింది. వెంటనే అశ్వతరుని పాదాలపై వాలిపోయాడు. నాగరాజు కువలయాశ్వుని పైకి లేవనెత్తి ఆశీర్వదించాడు. కుమార్తెకు అల్లుడికి అనేక కానుకలిచ్చి భూలోకానికి సాగనంపాడు. కువలయాశ్వుడు భార్యా సమేతంగా తమ నగరానికి చేరుకుని తన తల్లిదండ్రులకు కూడా ఆనందం కలిగించాడు. ఆ తరువాత కాలంలో శత్రుజిత్తు దేహాన్ని విడిచిపెట్టాక కువలయాశ్వుడు రాజై పట్టమహిషి మదాలసతో కలిసి జనరంజకంగా పరిపాలన సాగించాడు. మదాలస కువలయాశ్వుల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా వారికి 4 కుమారులు జన్మించారు. వారిలో ఆఖరివాడైన అలర్క మహారాజు సమర్థ పరిపాలకుడిగా ప్రఖ్యాతి గడించాడు. సాక్షాత్తు దత్తాత్రేయ భగవానుని అనుగ్రహంతో యోగమార్గంలో ప్రవేశించి ధన్యజీవి అయ్యాడు. ఇది మదాలస కువలయాశ్వుల వృత్తాంతం. ఈ కథను చదివిన వారికి, చెప్పిన వారికి, విన్నవారికి కూడా వేదపారాయణ ఫలితం కలుగుతుందని, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పోయి అంతులేని అనురాగం ఏర్పడుతుందని, శ్రోతలందరూ సమస్త సుఖాలు అనుభవిస్తారని మార్కండేయ పురాణంలో సాక్షాత్తు వ్యాస భగవానుడు చెప్పిన మాట. ఇటువంటి కథలను మనం మరిన్ని చెప్పుకుందాం. రామానుగ్రహంతో ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉందాం. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.